గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి మా వారైతే శీలావతి తీసుకొచ్చారండి. అయితే నేను ఆల్రెడీ క్లీన్ చేసుకుని తీసుకొచ్చారు, అయినా మనం క్లీన్ చేసుకోవాలి కదా. కళ్ళుప్పు అనేది యాడ్ చేసుకుని ఇందులో పసుపు వేసుకుని బాగా అనేది రఫ్ చేయాలి. రఫ్ చేస్తే దీంట్లో ఉన్న జిగురు అంతా పోతుందండి, నీచు వాసన గట్ట పోతుంది. ఓకేనా, క్లీన్ చేసుకుందాం. ఒక చేత్తో రఫ్ చేసేసుకుంటూ ఉంటే మనకి ఒక 15 మినిట్స్ శుభ్రంగా వాష్ చేసేసుకుందామండి. చూడండి, ఇలా రఫ్ చేసేసుకోవాలి. కళ్ళుప్పు వేసాం కాబట్టి ఇలాగా ఫిష్ ఇలా రఫ్ చేస్తూ ఉంటే ఇందులో ఉన్న జిగురు అనేది పోతుందనమాట. కర్రీ కూడా మనకి నీసు వాసన రాదండి. ఆరు మిషన్ దగ్గర కట్ చేయించుకుని తీసుకొచ్చేసారు క్లీన్గా. నేను అయినా సరే ఒకసారి తోమేనండి, గరికరాయి ఉంటుంది కదా, ఆయన తోమేను. మనం పసుపు ఉప్పు వేసుకుంటే ఇందులో బాగుంటుందన్నమాట. శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసేసుకుందాం. ఇదిగోండి, 3-4 టైమ్స్ వాష్ చేసేసి ఇలా బెజ్జాల బౌల్లో పెట్టేసుకుందాం. నీళ్ళు వాడిపోతాయి కదా. నాన్ వెజ్ ఎప్పుడైనా సరే అండి నీళ్ళలో ఉంచకూడదు. ఇట్లా పెట్టేసుకుంటే మనకి నీళ్ళు దిగిపోతాయి, టేస్ట్ కూడా మారదు మనకి. చేపల కూర కావాల్సిన పచ్చిమిర్చి ఎక్కువే కావాలండి. 3 ఆనియన్స్ తీసుకున్నాను. 10-15 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. చేపల కూరకి పచ్చిమిరపకాయలు చాలా టేస్ట్ అండి. కోసేసుకుందాం ఇవి. ఫ్రెండ్స్ చూడండి, నేను ప్యాన్ పెట్టుకుని ఇందులో ఏం ఆయిల్ పోస్తున్నాను అంటే వేరుశనగ అయితే పోస్తున్నానండి. ఎందుకంటే నాన్ వెజ్ కదా, ఈ వేరుశనగ అయితే పోస్తున్నాను. నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే ఈ నూనె పోయండి. చూడండి, నేను ఇందులో కళ్ళుప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, కళ్ళుప్పు తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. ఆనియన్స్, ఆయిల్ ఎక్కువే పోసాను. నాన్ వెజ్ కదండి, ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల నేను ఈలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఫ్రెష్గా అయితే ఆడుతున్నానండి మిక్సీలో. ఈలోగా ఫ్రై అవుతాయి కదా. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా. మనం ఉప్పు కారం యాడ్ చేసుకుందామండి. ఉప్పు కారం, పసుపు వేసుకుందాం. 1/2 స్పూను కారం, నాన్ వెజ్ కాబట్టి వేసుకుందాం దండి, కానీ ఒక 2 స్పూన్స్ 1.5 స్పూన్ వేసుకుందాం. చేపల కూర కలర్ఫుల్గా ఉంటేనే ఇష్టం కదండి, బాగుంటుంది. కారం ఎక్కువైనా పర్వాలా. ఈ టైంలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను నేను. ఇందులో వేసుకుందాం, పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకుందాం. ఇదిగోండి 2 స్పూన్స్ వేసుకుందాం. 1 స్పూన్ అండ్ 2 స్పూన్స్. ఇది పచ్చి వాసన పోవాలండి. పచ్చి వాసన పోతే మనం అప్పుడు ఫిష్ ఉంటుంది కదా, అప్పుడు ఫిష్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకుందామండి, కొంచెం కరివేపాకు స్మెల్ బాగుంటుంది. నేను మధ్యలోనే వేసుకుంటాను, చివరిలో అయితే కొత్తిమీర వేసుకుంటాను అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది. ఒక చిన్న టమాటా వేసుకోండి, బాగుంటుంది ఫిష్ కర్రీలో. నేను ఒకసారి ట్రై చేశాను, ఎప్పుడు ఉట్టిగానే ఉండటం ఏంటని ఒకసారి ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుందండి. మనం చింతపండు వేస్తాం కానీ ఏంటంటే టమాటా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఒక 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫిష్ వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా ఫిష్ అయితే వేసేసుకుందామండి. ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఒక 15 నిమిషాలు ఇవి బాగా నూనెలో కాస్త ఫ్రై అవ్వాలి. వెంటనే వాటర్ పోయకుండా మనం ఒక 10 నిమిషాలు అట్లా వదిలేద్దాం. ఒక 15 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవనిద్దామండి. ఇదిగోండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత నీళ్ళు వేసి నానబెట్టు. గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే తొందరగా అనేది చింతపండు నానిపోతుందండి. ఇదిగోండి, అలా ఆయిల్లో కొంచెం 15 మినిట్స్ మగ్గనివ్వాలండి, బాగుంటుంది. టర్న్ తిప్పుకుంటా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు అయితే ఉంచేసానండి, అంటే ఫ్రై చేసి కూరలో వదులుతానమాట. మా పిల్లలకి చాలా ఇష్టం. ఇప్పుడైతే మూత అయితే తీద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు
నేను అటు ఇటు తిప్పేసాను. చాలా కేర్ఫుల్ అండి, ఫిష్ అనేది చాలా డెలికేట్ కదా. వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. కొద్దిగా వేసుకుందాం. ఆల్రెడీ మనం చింతపండు రసం వేసుకుంటాం కాబట్టి ఇదిగోండి మరి కొద్దిగా వేసుకుందాం. సరిపోతుంది, ఎందుకంటే చెప్పానుగా చింతపండు రసం వేసుకుంటామని. చాలు. ఇది కొంచెం 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం చింతపండు యాడ్ చేసుకుందాం. మళ్ళీ చింతపండు వేసుకుంటే ముక్క ఉడకదు కదా, అందుకని ఓకే మూత పెట్టేసుకుందాము గాయస్. ఇప్పుడు ఇలా ఉంది కదా, మూత తీసి చూసాను ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చింది కదా. మనమైతే చింతపండు నేను ఆల్రెడీ పిసికేసుకుని పిప్ అయితే తీసేసి లిక్విడ్ అయితే చూడండి పోస్తున్నాను. ఒక 15 మినిట్స్ మళ్ళీ మనం ఉడకనిస్తే మూత పెట్టేసుకుందాం. ఉడుకుద్దిలోగా మనం అసలు కదపకూడదు, గరిటెట్టి జస్ట్ అలా అంతే. ఓకేనా, మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కూర అయితే దగ్గర పడిపోయింది. మసాలా పొడి అయితే వేసుకుందాం. ధనియాలు జీలకర్ర పొడి అండి ఒక 1 స్పూన్ వేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత కొత్తిమీర అనేది కడిగి యాడ్ చేసుకుందాం. ఫ్రెష్గా అయితే కొత్తిమీర అయితే తీసుకొచ్చారండి. ఈ కాడలు కాకుండా పైన వేసుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, శీలావతి ఫిష్ కర్రీ. ఈ పులుసు అయితే ఉండాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.